అయిపోయింది. ఇంతే, ఎంత కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు 1 4 2 హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆఫ్రికా పిల్ల. ఈరోజు అయితే మనం రెస్టారెంట్ స్టైల్లో పెరుగన్నం అయితే నేను ఈరోజైతే ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా కమ్మగా ఉంటుందంటే నోట్లో వేసుకుంటే అంతలా కరిగిపోతుంది, అంత బాగుంటుంది ఈ పెరుగన్నం అనేది. ఈ ఫుల్ ప్రిపరేషన్ చెప్తాను. నేనైతే రైస్ అనేది క్లిప్ తీసాను కానీ బట్ ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయిందండి. మనం ముందుగానే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసులు నీళ్ళు వేసుకొని, 1/2 గ్లాస్ వచ్చేసి పాలు అయితే మనం యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసి ఫస్ట్ టైం మనం రైస్ అయితే బాయిల్ చేసి పెట్టుకొని ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్ చేసుకొని 4 స్పూన్లు అయితే ఆయిల్ అయితే మనం దాంట్లో యాడ్ వేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అయితే కొంచెం నేను ముందే మిక్స్ చేసి పెట్టేసుకుంటాను. అందుకే నేను 1/2 టీ స్పూన్ అయితే వేసేసుకున్నాను. దాని తర్వాత శనగపప్పు వేసుకొని 1 స్పూన్ శనగపప్పు వేసుకోవాలి. దీంట్లో 4 పచ్చిమిరపకాయలు చిన్నవి కట్ చేసుకొని అలా 4 ముక్కలు వేసేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత బద్దం మినపప్పు ఏమైనా ఉంటే మీ దగ్గర అది యాడ్ చేసుకోవాలి. దాని తర్వాత జీడిపప్పు, మన టేస్ట్ ఇంకా పెంచడానికి జీడిపప్పు కూడా నేను యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత కరివేపాకు కూడా బాగా వాష్ చేసిన ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది ఇంకా సూపర్ అంటే సూపర్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత 2 నిమిషాలు అయితే బాగా కలపాలండి. ఈ ఫ్లేవర్ మొత్తం బాగా రావాలన్నమాట. ఆ కరివేపాకు ఫ్లేవర్ బాగా రావాలి. ఆ కరివేపాకుది జీడిపప్పు కానీ ఆ శనగపప్పు కానీ బాగా వేగే కొద్దీ కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది. ఆ ఫ్లేవర్ అనేది బాగా వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి. అలా అని చెప్పేసి మార్చకూడదండి. మారిస్తే మనకి టేస్ట్ అనేది అదొక రకంగా అయిపోతుంది, మారిపోతుంది టేస్ట్. అందుకని మార్చకుండా కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాకే మనం తీసుకున్నాం కదా వైట్ రైస్, అలా తెల్లగా వస్తాయండి. మనం పాలు ఎక్కువ తీసుకుంటే ఇలా అన్నం అనేది ఇంకా చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట. దాంట్లోనే సన్నగా తరిగిన అల్లం ముక్కలు అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. మనకి ఇందాక అన్నం వేసేటప్పుడు సాల్ట్ వేసి ఉంటాము, అది ఒకటి చూసుకొని మనం దీంట్లో కూడా కొంచెం సాల్ట్ అయితే పడుతుంది. ఆ సాల్ట్ కూడా వేసేసుకోవాలి. దాని తర్వాత గట్టి పెరుగు అయితే మనం యాడ్ చేసుకుంటే ఇంకా సూపర్ బాగుంటుంది అనమాట. సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. అసలు నోట్లో వేసుకుంటే కమ్మగా ఉంటుంది అనమాట. ఇంకా తినాలి అనిపిస్తుంది అనమాట, అంత బాగుంటుంది. ఇలా మొత్తము మనం పెరుగు వేసుకున్నాం కదా, ఆ పెరుగు అన్నం మొత్తానికి కలిపేలాగా మొత్తము బాగా మిక్స్ చేసేసేయాలండి. మనం మిక్స్ చేసే దాంట్లోనే ఉంది మనకి అసలు అంత టేస్ట్ వచ్చే పెరుగు అన్నం రెడీ అవ్వడానికి. మనం మిక్స్ చేసే దాంట్లోనే ఉంది. మనం పర్ఫెక్ట్గా మనం మిక్స్ చేస్తే మనకి పెరుగన్నం కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేనైతే బాగా మిక్స్ చేసేసాను. మనం ఇలా చేసుకుంటే మీకు కూడా చాలా బాగుంటుంది. మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, తిరగమాత అవన్నీ వేసేసుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అయితే నేను దీంట్లో యాడ్ అయితే చేస్తున్నాను. ఇలా యాడ్ చేసిన దాన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నం మొత్తానికి తగిలే విధంగా ఫ్లేవరు కానీ దాంట్లో అయితే సూపర్ ఉంటుంది. ఇంకా చూసారా అంత కలర్ఫుల్గా ఉందో. కొందరు అయితే ఇంకా ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటారండి. మనం ఎండుమిరపకాయ యాడ్ చేసుకుంటే అన్నంలో తినలేము, అందుకే పచ్చిమిరపకాయ యాడ్ చేసుకుంటే మనం ఈ అన్నంలో మనం తినగలుగుతాం. అందుకే నేను పచ్చిమిరపకాయలు అయితే నేను యాడ్ చేస్తాను. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.